నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. పేదవాడికి పట్టడన్నం ఎన్టీఆర్ ఆశయం. అన్న క్యాంటీన్ ప్రారంభించిన పురంధేశ్వరి గోరంట్ల. కాంగ్రెస్ తో చంద్రబాబుది హాట్ లైన్ బంధం. మాజీ ఎంపీ వైసీపీ జాతీయ నేత మార్కాని భరత్. విద్యుత్ ఛార్జీలు తగ్గించిన తొలి ప్రభుత్వం ఏపీ. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు కోరుకున్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఘనంగా పరశురామ జయంతి వేడుకలు. 5 ప్రతిభావంతులకు పురస్కారాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, పేదవాడికి పట్టడన్నం పెట్టాలన్న టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశయాన్ని, సిద్ధాంతాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలోని కోలమూరులో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను ఎంపీ దగ్గుపాటి, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే కోరట్ల బుచ్చయ్య చౌదరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా పేదలకు కొద్దిసేపు ఆహార పదార్థాలను వడ్డించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కూడు, గూడు, గుడ్డ ఎన్టీఆర్ నినాదమని, పేదవారికి ఈ 3 కల్పించాలన్న సంకల్పంతో ఆయన పరిపాలన సాగించారని అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించారన్నారు. కోలమూరు టీడీపీ అధ్యక్షుడు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, కార్యదర్శి అడ్డాల శ్రీను వారికి ఘనంగా స్వాగతం పలికారు. రూరల్ టీడీపీ నాయకులు మచ్చెట్టి ప్రసాద్, గంగిన హనుమంతరావు, నున్నా కృష్ణ, గంగిన నాని, నిమ్మలపూడి గోవింద్, మజ్జి పద్మావతి, కురుకూరి కిషోర్, ఉండవల్లి బంగారాజు, ఆకుల శ్రీధర్, యామన నారాయణ గౌడ్, ఎంపీడీఓ సునీల్, ఆమ్స్ట్రాంగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ అవుతుంది. మాకు ఈ రూరల్లో పాలమూరు పంచాయతీ దగ్గరలో చాలా ఎక్కువ మంది పేదలు ఉన్నారు. అంటే మినిమం దగ్గర రోజు ఒక 1000 మంది చిల్లరగా వచ్చి అన్నా క్యాంటీన్ భోంచేస్తారు. అది కొంతమూరు, పాలమూరు, రాయుడిపాకలి పక్క ఎమ్మెల్యే పరిధిలో కూడా గాడాలు కూడా మాకు అందుబాటులో ఉంది. ఈ లాభం వచ్చి చిన్న చిన్న వాళ్ళంతా వచ్చి ఇక్కడ భోంచేస్తారు. కనుక మా ఎమ్మెల్యే గారు మాకు ఇక్కడ గుర్తించి ఈ ఎయిర్పోర్ట్ రోడ్లో చాలామంది చాలా పేదలు గట్ట వ్యాపారం చేసిన వాళ్ళు అవ్వచ్చు, చాలా చిన్న మంది ఇక్కడ పల్లెల్లోకి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు చాలామంది ఎక్కువగా ఉన్నారు. దాన్ని అంతా గుర్తించి ఇక్కడ అన్నా క్యాంటీన్ అనేది నిర్మించడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ ఇచ్చిన మన నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ కానీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ అన్నా క్యాంటీన్ ఈ పేదలకి ఆకలి తీర్చినందుకుగా ఈ అన్నా క్యాంటీన్ ఎప్పుడూ మర్చిపోవాలని చెప్తున్నాను. ఎందుకంటే 5 రూపాయలకి టిఫిను, 5 రూపాయలకి మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలకి సాయంత్రం భోజనం పెట్టించి ఈ ఆకలి తీసేందుకుగా ఈ చంద్రబాబు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైనాయి. దానిలో భాగంగా రూరల్ నియోజకవర్గంలో మొట్టమొదటి అన్నా క్యాంటీన్ కొంతమూరులో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి కూడా కేవలం 5 రూపాయలకే మంచి ఆహారం ఉదయం సాయంత్రం ఇచ్చే కార్యక్రమం అమలవుతుంది. ఏదైతే పేదవారి సంక్షేమ లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సెంటర్లో అన్నా క్యాంటీన్ పెట్టాలని దాతలు కూడా ముందుకు వచ్చి సహాయం చేయమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే పేదవాడికి ఆకలి పొందించడం మన లక్ష్యంగా ఉండాలి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా ఉండాలి. ఈ కేంద్రం ఎయిర్పోర్ట్ వెళ్ళే దారిలో బ్రహ్మాండంగా తిరిగేదిన స్థానిక నాయకులు ఈశ్వర్ గారు, శ్రీనివాస్ గారు, ఇతర పెద్దలకి, అధికారులకు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. త్వరలోనే అన్నగారి విగ్రహం కూడా భారీ ఎత్తున లోకేష్ గారు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. ఈ కేంద్రం పేదవాడికి అండగా ఉంటుందని మరో 2-3 కేంద్రాలు కూడా రాజమండ్రి రోడ్లో ప్రారంభించబోతున్నాం. ఈ అన్నా క్యాంటీన్లు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా తెరుస్తున్నారు, ఇప్పటికే రాష్ట్రంలో 169 తెరవబడ్డాయి. ఇది 170వ. ఇందాక బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్లుగా ఇంకో 2-3 ఇక్కడ తెరుస్తారు. కాబట్టి 275 చేరేటువంటి అవకాశం ఖచ్చితంగా మనకున్నది. తెలుగుదేశం పార్టీ ఏదైతే సిద్ధాంతాలని పునాది చేసుకుని ఇప్పటి వరకు తన ప్రస్థానాన్ని సాగించిందో, అదేవిధంగా ఇంకా ముందుకు సాగుతూ అందరికీ కూడా సంక్షేమాన్ని అందించే దిశగా ఖచ్చితంగా పయనిస్తుంది. మరి భారతీయ జనతా పార్టీ మా నాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారు కూడా బడుగు బలహీన వర్గాల వారికి, సమాజంలో ఉన్నటువంటి పేదలకి, మహిళలకి, యువతకి, రైతులకి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం.
ఈరోజు అన్నా క్యాంటీన్ ఏదైతే 2014-19 మధ్యకాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించి పేదలకు పట్టిన అన్నం పెట్టాలని సంకల్పిస్తే 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అరాచకం సృష్టించి ఒక మానసికంగా పరిపక్వత లేని విషయం, ఒక పైశాచిక మనస్తత్వంతో ఈ అన్నా క్యాంటీన్ రద్దు చేసి పేదలకి పట్టెడన్నం లేకుండా చేసిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఆనాడు ఒక్క అర్బన్ సెంటర్స్లో మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టారు. ఇవాళ రూరల్లో మొన్నటి నుంచి ప్రారంభించుకున్నాం, మొన్న అనపర్తిలో కూడా ప్రారంభించాం, అదేవిధంగా ఇవాళ రాజమండ్రి రూరల్లో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే దీనికి 30 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే 25 రూపాయలు ఇవాళ ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి 5 రూపాయలకి పేదవాళ్ళకి భోజనం పెట్టే కాంగ్రెస్ తో టీడీపీ అధినేత చంద్రబాబు రహస్య బంధం కొనసాగిస్తున్నారు అనడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీడీపీ నేతల ఫోటోలే మీ లాలూచికి సాక్ష్యమని మాజీ ఎంపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ఆరోపించారు. మహిళా బిల్లు సాక్షిగా తెలుగుదేశం పార్టీ కపట బుద్ధి కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు నడుపుతున్న రహస్య లాలూచి రాజకీయాలు దేశ ప్రజల ముందు బట్టబయలయ్యాయని మాజీ ఎంపీ మార్గాడి భరత్ విమర్శించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకవైపు కాంగ్రెస్ ను విమర్శిస్తూనే మరోవైపు ఆ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీడీపీ నేతలు చట్టబట్టాలేసుకొని తిరగటం వారి ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరిపై నిప్పులు చెరుగుతూ ఏళ్ల వయసులో కేవలం మంత్రి పదవి దక్కించుకోవాలనే ఆశతో వైఎస్ జగన్ పై పచ్చి అబద్దాలు ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పరిటాల రవి, వివేకానందరెడ్డి హత్య కేసులపై బుచ్చయ్య చేస్తున్న వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి, రాజకీయ దిగజారుడుతనానికి అద్దం పడుతున్నాయని ఎద్దేవా చేశారు. తాను చేసిన అభివృద్ధిపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాజమండ్రి ప్రజలు ఆస్వాదిస్తున్నారు కదండి. కంబాల్ చెరువు మేము మా టైంలో డెవలప్ చేసిన దాంట్లో ఒక అద్భుతమైన చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ చేసింది మేము. అలాంటి కంబాల్ చెరువుని ఒక్కరోజు కూడా పనిచేయలేదని అంటున్నాడు. ఎంత అన్యాయమో చూడండి. రెండోది సుబ్రహ్మణ్య మైదానం గగ్గోలు పెట్టారు, మేము కట్టే టైంలో మొత్తము నాశనం చేసేస్తున్నారని. ఇదే సుబ్రహ్మణ్య మైదానంలో మీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు యొక్క ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఆయన బీజేపీ ప్రెసిడెంట్ అయిన తర్వాత పెద్ద ప్రోగ్రాం ఇనిషియేషన్. మరి అది ఎక్కడ చేశారు? ఇదే సుబ్రహ్మణ్య మైదానం కాదా? ఇదే సుబ్రహ్మణ్యం గారి యొక్క పేరు స్వతంత్ర సమరయోధులు, వాళ్ళ యొక్క మనవరాలు, వాళ్ళ యొక్క మనవడు, వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళని కనుక్కోండి ఏ రకంగా అద్భుతంగా బ్రహ్మజ్యోతులు సుబ్రహ్మణ్యం గారి పేరు ప్రతిష్టలు ఉన్నతంగా తీర్చిదిద్దామో వాళ్ళని కనుక్కోండి, వాళ్ళు చెప్తారు. రాజమండ్రి ప్రజలను కనుక్కోండి, అక్కడ పడుకున్న యాచకులను కనుక్కోండి, బుద్ధి వచ్చేటట్టు సమాధానం చెప్తారు. ఇవేమీ కాకోకుండా మనకి నోరుంది కదా అని చెప్పేసి ఈ రకమైన పచ్చి అబద్ధాలు మాట్లాడకండి. ఎందుకంటే మీ పైన రాజమండ్రి 7 సార్లు గెలిపించారు, 7 టర్మ్లు, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. ఇన్ని అబద్ధాలు మాట్లాడచ్చా? మీ కొడుకు వయసో లేకపోతే మీ మనవడి వయసో ఉంటుంది నాకు. అలాంటిది నా పైన అబద్ధాలు ఆడుతున్నాడు. ఇంత పచ్చి అబద్ధాలా? మోరంపూడి ఫ్లైఓవర్ నేను క్యాన్సిల్ చేయించానంట, కంబాల్ చెరువు ఒకరోజు బంద్ చేయలేదంట, సుబ్రహ్మణ్య మైదానం అన్యాయం చేస్తానంట. అసలు మీరు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఇక్కడ ఉండేవారు రాజమండ్రిలో. వాళ్ళని అడగండి, చెప్తారు. రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ నుంచి వివిధ ప్రాంతాల నుంచి నాయకులందరూ రాజమండ్రిలో ఉండేవారు. ఏంటి రాజమండ్రి ఏంటి ఇంత మారిపోయింది, ఇంత అద్భుతంగా తయారైంది, సెంట్రల్ జైలు రోడ్డు వాళ్ళే చెప్పేవారు. అసలు సెంట్రల్ జైలు రోడ్డు మీ ప్రభుత్వంలో 2014-19లో ఏ రకంగా ఉంది, నేను వచ్చిన తర్వాత ఏ రకంగా తీర్చిదిద్దానో మీకు తెలియట్లేదా? మీ నారా లోకేష్ గారిని అడిగితే చెప్తాడు, అంత అద్భుతంగా తయారు చేశా. ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మొత్తం సెంట్రల్ జైలు, లాలా చెరువు దగ్గర నుంచి అటు వై జంక్షన్ దగ్గర నుంచి దేవీ చౌక్, కంబాల్ చెరువు దగ్గర నుంచి దేవీ చౌక్ దగ్గర నుంచి మున్సిపల్ ఆఫీస్, అంబేద్కర్ స్టాచ్యూ,
అక్కడి నుంచి పుష్కర్ ఘాట్, ఇవన్నీ అద్భుతం కాదా? ఇవేం మీ కంటికి కనబడట్లేదా? ఏపీ విద్యుత్ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అవసరమైన ప్రాంతాల్లో కొత్త ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి పర్యటించారు. కడియల్లో 33/11 కేవీ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మద్దిపాటి వెంకటరాజు, రుడా చైర్మన్ బొట్టు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొట్టిపాటి మాట్లాడుతూ గ్రామాల్లో వోల్టేజ్ సమస్యలు లేకుండా చూసేందుకు సబ్ స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని, తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 300 కోట్ల రూపాయలతో RDSS పనులు చేపట్టామని వివరించారు. ఫీడర్ లెవెల్ బైఫరికేషన్ చేసి వ్యవసాయానికి 9 గంటలు, గృహాలకు 24 గంటల విద్యుత్ అందిస్తామని స్పష్టం చేశారు. విద్యుత్ వ్యవస్థలు కొత్త సాంకేతికతను అందిపుచ్చుకొని ఛార్జీలు తగ్గిస్తున్నామని వివరించారు. సాధారణ ఎన్నికలకు ముందే ఇంకా విద్యుత్ ఛార్జీలు తగ్గించి ఎన్నికలకు వెళతామని తెలిపారు. తత్కాలే సూర్యాదీనాం కొంచెం ఫోటో గత 5 ఏళ్లు నిరంకుశ పాలనతో విసుగుపోయిన ప్రజలు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని ప్రజలు కోరుకున్నారని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. క్వారీ సెంటర్ అన్నా క్యాంటీన్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి అభిమానులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. తదనంతరం అన్నా క్యాంటీన్లో పేదలకు స్వయంగా అన్నం వడ్డిస్తూ సేవా కార్యక్రమం నిర్వహించారు. వృద్ధులు, కార్మికులు, దినసరి కూలీలు, నిరుపేదలకు భోజనం అందిస్తూ ఎమ్మెల్యే వాసు మానవతా దృక్పథాన్ని చాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని మళ్లీ పురోగతి దిశగా నడిపించగల నాయకత్వం చంద్రబాబు నాయుడుదేనని, ప్రజలు కూడా ఇలాంటి నాయకుడినే కోరుకుంటున్నారని ఆయన అన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, ఆహార భద్రత వంటి అంశాల్లో ఆయన అమలు చేస్తున్న పథకాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. ధర్మపదంగా జీవనం సాగిస్తున్న బ్రాహ్మణ జాతి పట్ల కొంతమంది అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, బ్రాహ్మణులని పరశురాములను చేయవద్దని అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు సత్యవాడ దుర్గా ప్రసాద్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో పరశురామ జయంతి కార్యక్రమం భార్గవ కళ్యాణ మండపంలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే బ్రాహ్మణులకు సంబంధం ఏమిటని కొందరు ఉద్యమకారులుగా చెప్పుకునేవారు ప్రస్తావించడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో తమ బ్రాహ్మణులు కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలు మార్చే పరిస్థితుల్లో ఉన్నారని తెలియజేశారు. బ్రాహ్మణులోని పరశురాముడును బయటకు లాగవద్దని జిల్లా బ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం అన్నారు. జిల్లా అధ్యక్షులు మాతిరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ పరశురాం జయంతి సందర్భంగా 5 ప్రతిభావంతులకు పరశురాం పురస్కారాలు అందిస్తున్నామన్నారు. నగర అధ్యక్షులు దూర్వాసుల సత్యనారాయణ, కార్యదర్శి నిడమర్తి వెంకట్, యువజన అధ్యక్షులు చింతపంట ప్రకాష్, గుడిపూడి సునీల్, గౌతమ్, కె రాజేశ్వరి, కలగా సుబ్రహ్మణ్యం, బమిడిపల్లి బాబు, ముచ్చ సత్యబాబు, వాడ్రేవు మల్లపరాజు, దినవాహి నాగసాయి, మధిర శర్మ, మహిళా సలహాదారులు ఏచూరి ప్రసన్నలక్ష్మి, నండూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఇటు చూడండి, అందరూ ఒకసారి చూడండి. ప్రధానంగా మా జిల్లా సంఘం చేస్తున్నటువంటి సాధన కాదు 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి దశ నిర్దేశాలతో ఆయన యొక్క ఏ ప్రయాసపడుతున్నారు. ముఖ్యంగా మనం గ్రామ ఐక్యాన్ని అవార్డుతో పాటు నేను ఏమన్నానంటే అన్ని జనాల కన్నా విద్యాదానం గొప్పది కాబట్టి మాదిరా శ్రీనివాస్ గారు వాడ్రేవు దేవేంద్ర గారు కలిసి మనం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మన బ్రాహ్మణ్ ఎక్కడ పోతుంది అంటే టీచర్ వృత్తిలో వృద్ధులు నిరాశ్రయులను ఆదుకోవడంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని, కాలానుగుణంగా వారి అవసరాలు తీర్చడంలో స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు రాంబాబు కృషి ఎంతో ఉందని కలర్స్ ఫుడ్ ఫేర్ అధినేత ఎండి మూసా అన్నారు. స్థానిక లాలా చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో వృద్ధులకు పాదరక్షలు మోసాతో సంస్థ ముఖ్య నిర్వాహకులు గుబ్బల రాంబాబు అందించారు. కాలానుగుణంగా వృద్ధులకు కావలసిన సకల సదుపాయాలు సమకూరుస్తూ స్వర్ణాంధ్రను రాజమండ్రికి తలమానికంగా రాంబాబు తీర్చిదిద్దుతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో కంప్యూటర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న శ్రీకర్ గత 7 సంవత్సరాలుగా తన జీవితంలో ప్రతి ఏటా వృద్ధులకు పాదరక్షలు సమకూర్చడం అభినందనీయమన్నారు. శ్రీకర్ అందించిన 10,000తో పాటు స్వర్ణాంధ్ర సంయుక్తంగా ఈ చెప్పుల పంపిణీలో ఆర్థికంగా భాగస్వామ్యమైంది రాంబాబు అన్నారు. ఈ సందర్భంగా సుమారు 150 మంది వృద్ధులకు 30,000 రూపాయల విలువైన పాదరక్షలను బహుకరించారు. స్వర్ణాంధ్రకు సహకరిస్తున్న నగర వాసులందరికీ రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర సిబ్బంది ఎలియాస్, కుమారి, దివ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం అగ్నిమాపక కేంద్రంలో వారోత్సవాల ముగింపు నేపథ్యంలో అగ్నిమాపక అవగాహన పరుగు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పరుగు ద్వారా ప్రజల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టారు. తదనంతరం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి రోటరీ క్లబ్ చాప్టర్ అధ్యక్షులు తీగల రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా సంఘాల సభ్యులు కూడా పాల్గొని అగ్నిమాపక సేవల ప్రాధాన్యతను ప్రశంసించారు. వారోత్సవాల సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వ్యాస రచన చిత్రలేఖనం పోటీలు విజేతలైన విద్యార్థులకు ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. జిల్లా అగ్నిమాపక అధికారి సిహెచ్ మార్టిన్ లూథర్ కింగ్, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి పేరూరి శ్రీనివాస్, రాజమహేంద్రవరం అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. అక్షయ తృతీయ మహాపర్వదినం సందర్భంగా శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామివారి దేవాలయంలో వించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి ఉదయం 8 గంటలకు పంచామృత అభిషేకం, చందన అభిషేకం, విశేష అలంకరణ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
అనంతరం శ్రీ శివార్చన సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ ప్రధాన అర్చకుడు పెద్దింటి నీలకంఠ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రాలతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పంచామృతాలతో అభిషేకాలు జరిగాయి. స్థానిక గాంధీపురం విమలమ్మ హాస్పిటల్ సెంటర్లో టీడీపీ సీనియర్ నాయకులు కాసుమిల్లి వెంకన్న దొర తమ తల్లిదండ్రులు కాసుమిల్లి రామారావు విమలాదేవిలు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించి బాటసార్లకు మజ్జిగ పంచారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా పాదచారులు, వాహన చోదకులు అవసరార్థం నగరంలో విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. వేసవిలో చలివేంద్రాల్లో ప్రారంభించి మజ్జిగ, మంచినీరు అందించడం అభినందనీయమన్నారు. కానంబిల్లి వెంకన్న దొర మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఇక్కడే చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతిరోజు వాహన చోదకులకు, బాటసార్లకు చల్లని మజ్జిగ పంపిణీ చేసి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్, మాజీ ఎంపీపీ గంగిన హనుమంతరావు, సూరంపూడి శ్రీహరి, కట్టా సత్యనారాయణ, ఆనం వెంకటేశ్వరరావు, ఆనం చిన్న, పాలిక ప్రసాద్, గుత్తుల రామచంద్రరావు, తలారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎండాకాలంలో పాఠశాలకు సేదీర్చడం కోసం కానుమల్లి రామారావు గారి పేరుతో వారి కుమారుడు వెంకన్న గారు చలివేంద్రాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. దీనివల్ల అధిక వేడిలో ప్రయాణం ఉండడం కోసం చల్లటి మజ్జిగతో కూడుకున్న మంచి కార్యక్రమం పడినప్పుడు అభినందిస్తూ పాఠశాలకు చదివే ప్రజలంతా కూడా ఎక్కడి వారికి ఉండటానికి ఆచ్ఛాదన ఏర్పాటు చేయడం, అలాగే మంచినీటి కేంద్రాలు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని భారీగా చేయమని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా హైందవ తత్వాన్ని విశాలం చేసిన వారు శంకర భగవద్వాదులని తూర్పు గోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్ అన్నారు. బ్రాహ్మణ సంఘం నగర అధ్యక్షుడు దూర్వాసుల సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాదిరాజు మాట్లాడుతూ హైందవ ధర్మ వ్యాప్తికి దిశ దశ తెలియజేసిన వారు శంకరులని తెలిపారు. అతి చిన్న వయసులో ధర్మ వ్యాప్తి చేసిన మహానుభావుడని తెలియజెప్పారు. ఎన్నో భారతీయ దార్శనిక గ్రంథాలను వారు జనవాళికి అందించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ నాయకులు ముచ్చ సత్యనారాయణ, బమిడిపల్లి రమణమూర్తి, నగర ఉపాధ్యక్షులు దినవహి నాగసాయి, యువజన ప్రధాన కార్యదర్శి గుడిపూడి సునీల్ గౌతమ్, సభ్యులు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివ పంచాక్షరి నామాన్ని జపించారు.
మన శంకర భగవత్పాదులని భారతదేశం అఖండ భారతం అంతా కూడా నమ్ముతుంది. అటువంటి శంకర భగవత్పాదుల వారి యొక్క పుట్టినరోజు ఈరోజు. వైశాఖ పంచమి రోజున ఆయన జన్మించారు. ఈ రోజుని తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం మరియు రాజమండ్రి నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శంకర జయంతి ఉత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. భగవత్పాదుల వారు 4 ఆశ్రమాలని భారతదేశం అంతా కూడా ఆయన ప్రతిష్ఠించారు. చాతుర్మానయ పీఠాలుగా అవి వింతకెక్కాయి. అటువంటి శంకర భగవత్పాదుల్ని ఇటీవల కాలంలో అసలు వారే లేరు అన్నట్టుగా కొంతమంది చిత్రించడం జరుగుతోంది. శంకర భగవత్పాదులు భారతదేశం ఈ 2 అవినాభావ సంబంధాలైన పదాలు. ఈ శంకర జయంతి చేసుకోవడం అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుని మనం ప్రార్థించుకోవడము. సనాతన ధర్మము అనేది మనకి ఇప్పటిదాకా కూడా నిలిచి ఉంది అంటే ఈ శంకర జయంతి వారి వల్లే. అది మొదలు ప్రతి ఒక్కరూ కూడా ఈ శంకర జయంతి ఆచరించుకుంటూ మన ధర్మాన్ని మనం కాపాడుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం. అందరూ కూడా నాకు ఏకీభవిస్తారని చెప్పేసి నేను అనుకుంటూ, సాక్షాత్తు శ్రీ యొక్క పరమశివుని యొక్క స్వరూపమే ఆది శంకరాచార్యులుగా ఉద్భవించారు. ఆయనే ఈ యొక్క అష్టాదశ పురాణాలను కానీ అలాగే శక్తిపీఠాలను కానీ జ్యోతిర్లింగాన్ని కానీ ఈ యొక్క భారతదేశంలో మమైక్యం చేసి హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని ప్రజ్వరింపజల్లేలాగా చేసి మన యొక్క హిందూ సంస్కృతిని పెంచే విధంగా ఆ రోజున ఆ పరమేశ్వరుడే సాక్షాత్కరించి శంకర స్వరూపులుగా ఉద్భవించారు. కాబట్టి ఆయన యొక్క జన్మించిన రోజుని మనము ఈ యొక్క శంకర జయంతిగా భావించి ఆయనని సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క సేవను చేసుకున్నట్టే ఈరోజు ఆయన నామస్మరణం చేసుకుంటూ చాలా ధన్యులుగా జీవిస్తున్నాము. శివకేశవుల భేదం లేకుండా మంగళవారం శంకర జయంతి వేడుకలు స్థానిక శంకరమఠం శారద పీఠంలో జరిగాయి. పేదవాడికి పట్టెడన్నం ఎన్టీఆర్ ఆశయం అన్న క్యాంటీన్ ప్రారంభించిన పురంధేశ్వరి కోరంట్ల. కాంగ్రెస్ తో చంద్రబాబుది హాట్ లైన్ బంధం. మాజీ ఎంపీ వైసీపీ జాతీయ నేత మార్కాని భరత్. విద్యుత్ ఛార్జీలు తగ్గించిన తొలి ప్రభుత్వం ఏపీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలు కోరుకున్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఘనంగా పరశురామ జయంతి వేడుకలు 5 ప్రతిభావంతులకు పురస్కారాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.